ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరవుతారు అనుకుంటున్నారు? ఇంకెవరు బ్రో, మన పవన్ కళ్యాణ్ గారు, అలాగే టీడీపీ పక్కా వచ్చేస్తుంది. పక్కా. జనసేనకి 24 సీట్లు ఇచ్చారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఎన్ని సీట్లు ఇచ్చారని కాదు బ్రో, అక్కడ వచ్చి గెలిచాడా లేదా అది ఇంపార్టెంట్, గెలవడం మాత్రమే ఇంపార్టెంట్. ఇన్ని సీట్లు ఇస్తే ఏముంది, అన్ని సీట్లలో గెలిచేస్తాడు. అంటే సోలోగా వచ్చేట బాగున్నా కూటమే బెటరా? ఏదైనా ఒక్కటే బ్రో. ఇప్పుడు ఒక్కటి చెప్తా, సింహం ఎక్కడి నుంచి వచ్చినా సింహమే కా బ్రో. ఇప్పుడు అదేది కలిసి వచ్చిన ఒక్కడిగా వచ్చినా కంపల్సరీ ఈసారి వచ్చేది టీడీపీ. దాని నుంచి సపోర్ట్ చేసిన పవన్ కళ్యాణ్ గారు, ఇద్దరు గెలుస్తారు కంపల్సరీ. అంటే జగన్ గారి పరిపాలన మీకు ఎలా అనిపించింది 5 years పరిపాలన? జగన్ అన్న పరిపాలన గురించి చెప్పాలంటే చాలా ఇంత ఉంది బ్రో, అదంతా చెప్పలేను. ఒక 2-3 పాయింట్స్ చెప్తా. జగన్ అన్న మంచిగా పరిపాలన చేసింటే మేము ఏపీ నుంచి తెలంగాణ రాము. ఇంకోటి ఏంది అని అంటే, రోడ్స్ మంచిగా వేసింటే మన ప్రెగ్నెంట్ లేడీస్ అంత కష్టపడే వాళ్ళు కాదు. ఇంకోటి ఏంటంటే, ముసలి వాళ్ళు మా సైడ్ బ్రో, మాది ఆంధ్ర కర్నూలులో చక్కగా రోడ్స్ సరిగ్గా లేదు. ఇంకోటి ఏంది అని అంటే, రోడ్స్ పరంగా చూసుకుంటే ఇలా వెళ్ళాల్సిన రోడ్లు ఇలా వెళ్తున్నాయి. ఏం చెప్పలేము దానికి. విద్యా వైద్య రంగం బాగా అభివృద్ధి చేశా అంటున్నారు కదా. చేశాడు బ్రో, డిగ్రీ అయిపోయిన వాళ్ళకి పైసలు ఇస్తున్నాడు. ఇంకా ఇంట్లో కూర్చొని తినే వాళ్ళకి ఏ పని చేసుకోకుండా చేశాడు. అంతకుమించి విద్యా అభివృద్ధి ఏడ ఉంది బ్రో? నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇచ్చారని అంటున్నారు కదా. అదే అంటున్నా కదా, నేను చెప్పాను కదా ముందే. ఒక్కవేళ వాలంటీర్స్కి ఇచ్చాడు, మిగతా వాళ్ళు వాలంటీర్స్ ఎన్ని ఉన్నాయి? ఒక విలేజ్లో మహా అంటే ఒక 4 వాలంటీర్స్ ఉంటారు, అంతకుమించి ఎక్కువ ఉండరు. అంతే 4 మాత్రమే ఉన్నారు ఆ చదువుకున్న వాళ్ళు ఆ విలేజ్లో, ఇంకా ఎవరు లేరు ఆ చదువుకున్న వాళ్ళు. అంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది? చంద్రబాబు నాయుడు గారు వచ్చిందంటే చాలా అభివృద్ధి జరుగుతుంది బ్రో. ఎందుకంటే లాస్ట్ ఇయర్ లాస్ట్ సార్ వచ్చినప్పుడు చూసాం కదా ఆయన ఎంత మంచిగా చేశాడో. ఒకవేళ ఆయన్నే ఈసారి వచ్చాడంటే కదా ఆయన వస్తాడు మంచిగా డెవలప్ చేస్తాడు, మంచిగా జాబ్స్ ఇస్తాడు. అదిగాక పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు కాబట్టి కంపల్సరీ డౌన్ టు ఎర్త్ ఉంటుంది కంపల్సరీ. మరి లాస్ట్ టైం జగన్ గారికి 150 సీట్లు వచ్చాయి కదా, మరి ఈసారి ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు? 175కి 175కి 100 రావచ్చు బ్రో. అంతకుమించి డౌట్ రాదు బ్రో, వీళ్ళు అంతకుమించి ఎక్కువ వస్తుంది కదా, అసలు రాదు బ్రో నిజానికి చెప్పాలంటే. అన్ని దాచుకోవడం అంతే. చంద్రబాబు నాయుడుకి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి మధ్య తేడా అంటే ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు ఫార్మర్స్కి హెల్ప్ చేస్తాడు, ఎడ్యుకేషన్ చదువుకున్న వాళ్ళకి హెల్ప్ ఉంటుంది. అదేవిధంగా ఏమైనా ఇండస్ట్రీస్ కూడా తీసుకొస్తాడు. మా అనంతపురం జిల్లాకు అనంతపురం కియా ఇండస్ట్రీ తీసుకొచ్చాడు. అదేవిధంగా చాలా విజన్ ఉన్న నాయకుడు. ఇప్పుడు హైటెక్ సిటీ చూస్తే 2020 విజన్ పెట్టాడు కదా, చాలా డెవలప్ చేశాడు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, ఒక మంచి కంపెనీ కూడా తీసుకెళ్ళాడు ఇంతవరకు మా ఏపీకి. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ సభలో చూసినా వైనాట్ 175 అంటున్నారు కదా, మరి చాలా అంటాడండి మామూలు ఆయన ఎవడైనా ఓడిపోతానని చెప్పాడు కదా, ప్రతి ఒక్కటి గెలుస్తానని చెప్తాడు. మరి జనాలు చూస్తుంటే ఏ సభలో చూసినా జనాలు చూస్తే 5-6 లక్షల పైకి వస్తున్నారని చాలా. నేను మొన్న అనంతపురంకి వెళ్ళినప్పుడు 3000 బస్సులు ఆర్టీసీ బస్సులు వైజాగ్ శ్రీకాకుళం అన్నీ తరలిచ్చినాడు. అసలు బస్సులను అదే పనిగా వాళ్ళ కార్యకర్తలు తోలుతున్నారు, అంతేగాని అవన్నీ మనస్ఫూర్తిగా వచ్చిండే కాదు. 100% ఖచ్చితంగా టీడీపీ జనసేన వస్తుంది సార్. టీడీపీ జనసేన కలవడం అలా అనిపిస్తుంది, మంచిదే. అంటే జనసేనకి 24 సీట్లే ఇచ్చారు కదా, దాని గురించి మీరు ఏమన్నా? అది మనకు తెలియదు కానీ బట్ వాళ్ళిద్దరు కాంబినేషన్ అయితే బాగానే ఉంటుంది. అంటే వైసీపీ వాళ్ళు దాన్ని చూపిస్తున్నారు కదా, ముష్టి పడేసాడు జనసేనకి. అది పొలిటికల్గా డైరెక్ట్ వాళ్ళ లోపల ఏం మాట్లాడుకున్నారో తెలియదు కానీ బట్ వాళ్ళిద్దరు కలిస్తే కొంచెం, ఎందుకంటే జనసేన ఓటు ఖచ్చితంగా వైసీపీకి పడదు, టీడీపీకి అయితే షేర్ అవుతుంది. ఖచ్చితంగా పడదు వైసీపీ, జనసేన ఓట్లు ఖచ్చితంగా వైసీపీకి పడదు. పవన్ కళ్యాణ్ ఈసారి ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతారా? ఒక 20,000 మెజారిటీ వస్తుంది, రాసి పెట్టుకోండి. మెజారిటీ అయితే వచ్చి నెక్కుతారా? ఖచ్చితంగా గెలుస్తాడు, ఖచ్చితంగా వెళ్తాడు. థ్యాంక్స్ సార్. ఒకవేళ టీడీపీ వస్తే నెక్స్ట్ ఎలాంటి మార్పులు వస్తాయి? ఫస్ట్ క్యాపిటల్ సిటీ డెవలప్ అవుతుంది అండ్ కొంచెం పాలన అంతా గాడిలో పడుతుంది. అమరావతి క్యాపిటల్ కింద ఉంటుంది అంటారా టీడీపీ వస్తే? మళ్ళీ కన్ఫామ్గా అమరావతి ఉంటుంది కదా, 100% అమరావతి ఉంటుంది. అదేవిధంగా వైజాగ్ డెవలప్ అవుతుంది, రాయలసీమ కూడా డెవలప్ అవుతుంది. కొంచెం అంటే ఆ రోజు చూసుకోడు, కొంచెం ఫ్యూచర్ ఆలోచిస్తాడు ఆయన. నేను ఆ రోజు అయితే ముష్టి బారేసి 3 క్యాపిటల్స్ మంచి విషయం అంటారా కాదా జగన్ పెట్టింది? అటర్ లాభ్ అది. సౌత్ ఆఫ్రికా లాంటి ఆఫ్రికా దేశాల్లోనే అది అటర్ లాభ్ అయింది. మనం డెవలప్డ్ కంట్రీ మనది, దాంట్లో అసలు అటర్ ఫ్లాప్ అది.